హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఎపిసోడ్ స్టార్టింగ్లో సీనియర్ లువాతే శాంత్ చెప్తూ ఉంటుంది, నేను మించుని లవ్ చేశాను, కానీ అతనికి హామ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సీనియర్ మించు డిమాన్సెక్ట్ వాళ్ళందరూ కూడా ఈవిల్ వెల్ ఆధీనంలో ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ మెడిసిన్ కూడా వాళ్ళని క్యూర్ చేయలేదు. వాళ్ళని సేవ్ చేయాలని నేను శాంత్ కలిసిపోయినట్టు యాక్ట్ చేసి ఈ విల్వల్ని దక్కించుకున్నాను. ఇప్పుడు ఇతనే దాన్ని డిస్ట్రాయ్ చేసేసాడు కాబట్టి డిమాన్సెక్ట్ వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారనేసరికి మించు కూడా ఆమెని అర్థం చేసుకుంటాడు. షాన్ అయితే, మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? ఈరోజు నేను మీ అందరినీ చంపిన తర్వాతే క్వియస్ వర్డ్ని తీసుకుని వెళ్తానంటాడు. మించు అయితే మాస్టర్ని క్వియస్ వర్డ్తో పారిపోమని తను అందరితోనూ కలిసి షాన్ని ఆపుతానని అందరూ కలిసి ఫార్మేషన్ క్రియేట్ చేస్తూ ఉంటే మాస్టర్ కూడా ఎక్కడికి వెళ్ళకుండా వీళ్ళతో జాయిన్ అవుతారు. వాళ్ళెవ్వరూ కూడా షాన్ని ఆపలేకపోతారు. జియాన్ బియాన్తో సహా అందరూ కూడా వాళ్ళ సెక్ట్ కోసం ఆఖరి నిమిషం వరకు కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. షాన్ అయితే వాళ్ళ మీద ఒక్కసారిగా అటాక్ చేసేసరికి సీనియర్ లు అయితే మించుకి ఏం కాకూడదని అతన్ని సేవ్ చేసి ఆమె చాలా తీవ్రంగా గాయపడుతుంది. మించు అయితే ఆమెని, నువ్వు బాగానే ఉన్నావా అంటే ఆమె అయితే చనిపోయే చివరి మూమెంట్లో కూడా, సీనియర్ మీరు వరి అవ్వకండి, నేను సీమాన్కి ఇచ్చింది పాయిజన్ కాదు, ఫేక్ డెత్ మెడిసిన్ అని చెబుతుంది. మించు అయితే, నాకు తెలుసులు నువ్వు అలా చేయవని, నీకేం కాదు అంటుంటాడు. లు అయితే మించుని చూస్తూ చనిపోతుంది. ఇక షాన్ అయితే మాస్టర్ సువాన్ దగ్గర నుంచి క్వియస్ స్పాట్ని తీసుకుంటాడు. మించు అయితే, మాస్టర్ మనం అతనికి ఆ స్పాట్ని ఇవ్వకూడదని అంటుంటాడు. ఇక షాన్ అయితే క్వియస్ స్పాట్తో వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు హెవెన్లో హాంగ్లియాన్ కూడా అందరితో కలిసి డిమాన్స్ కాంగ్లియన్ ప్యాలెస్లోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. లీమో అందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. లాంగియాన్ అయితే డిమాన్స్ తప్పించుకున్నాయంటే భూలోకానికి వెళ్ళి అందరినీ ఇబ్బంది పడతాయని, అలా జరగకూడదని తన సహజ శక్తుల వాటిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లీమో అయితే లాంగియాన్ చెప్పింది కరెక్టేనని తనని తాను సాక్రిఫైస్ చేసుకుని అందరినీ సేవ్ చేయాలనుకుంటాడు. హాంగ్లియాన్ లాంగియాన్ అయితే అతన్ని అలా చేయొద్దని చెప్తున్నా వినడు. హాంగ్లియాన్ అయితే అతన్ని ఆపడానికి వెళ్తుంటే లీమో ఏమో, నాకు వేరే లైఫ్ అంటూ ఉంటే నేను నిన్ను మాత్రమే కేర్ చేస్తాను అని తనని తాను సాక్రిఫైస్ చేసుకుని ఆ డిమాన్ బీస్ట్ని చంపేస్తాడు. ఇంకొక వైపు స్టీవర్ట్ చాంగ్ హెల్గాడ్ అయితే ఇన్ఫినిటీ స్కేల్ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్న లీ బర్డ్ డిమాన్ని ఆపాలని చూస్తూ ఉంటే అప్పుడే షాన్ వచ్చి ఆ బర్డ్ని చూసి కోపంతో వాటిని చంపేస్తాడు. ఇక తను హెవెన్ స్కేల్ని చూస్తూ ఉంటే హెల్గాడ్ ఏమో అతన్ని చూసి, నువ్వెవరు అంటే షాన్ ఏమో, లింగ్యా నీ కూతురే కదా, తన లైఫ్ ఇప్పుడు డేంజర్లో ఉంది అనేసరికి హెల్గాడ్ కంగారుగా లింగ్యర్ ఎక్కడుందో తెలుసుకుంటాడు. ఇంకొక వైపు జాంగ్ అయితే లింగ్యర్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అతని వల్ల ఏం కాదు. ఇక అతను అయితే ఆమెని ఎలాగైనా సేవ్ చేయాలని షాన్ని కనిపెట్టి హెల్ప్ అడగాలనుకుంటాడు. లింగ్యర్ అయితే, మరి నువ్వు సెల్లింగ్ కోసం వెళ్ళవా అంటే అతనేమో ఆమెతో బాయ్ చూసి ఉన్నాడు, ఇప్పుడు డేంజర్లో ఉంది నువ్వేనని షాన్ కోసం వెళ్తూ ఉంటాడు. లింగ్యర్ అయితే, వెళ్ళకు, ఇదే నా చివరి క్షణాలు, నా కోసం ఇక్కడే కొంత టైం ఉండవా అంటుంది. ఇల్యూషన్లో ఉన్న సోల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి కాబట్టి ఎలాంటి సోల్ పవర్ లేకపోవడం వలన ఇల్యూషన్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫార్మేషన్ అయి కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అందువలన లింగ్యార్ కూడా చనిపోతుందంటే జాంగ్ బాధపడుతూ ఉంటాడు.
అప్పుడే హెల్గోడు లింగ్యార్ కోసం వస్తాడు. కానీ ఫార్మేషన్ పవర్కి అతను కూడా నిలవలేకపోతాడు. లింగ్యార్ కూడా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది చూసిన జాంగ్ అతన్ని ఎంత ఆపాలని ట్రై చేసినా అతను పట్టించుకోకుండా దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఆమెని సేవ్ చేయొచ్చని అనుకుంటాడు. హెల్గోడ్ అయితే లింగ్యార్ తప్పంతా నాదే, ప్లీజ్ బయటికి వచ్చే అంటే లింగ్యార్ ఏమో మీకు తెలుసా, ఇప్పుడు నా పవర్ నాకు ఉంటే కనీసం నా సోల్లో చిన్న ముక్కైనా మిగిలేది, నేను మళ్ళా బ్రతకగలిగేదాన్ని. కానీ ఇప్పుడు నా దగ్గర పవర్ లేదు, ఈ ఫార్మేషన్ వలన నేను చనిపోతాను, నాకు పునర్జన్మ కూడా దక్కదు అని నవ్వుకుంటూ ఉంటుంది. హెల్గాడ్కి కూడా అతను చేసిన తప్పు అర్థమై బాధపడుతూ ఉంటాడు. లింగ్యార్ అయితే ఫాదర్, ఈరోజు నా డెత్కి రీజన్ మీరే అంటే హెల్గాడ్ అయితే నేను తప్పు చేశాను, ప్రొటెక్షన్ అనే పేరుతో నిన్ను హర్ట్ చేసి ఉండాల్సింది కాదు, నీ బదులు నేను డెసిషన్ తీసుకుని ఉండాల్సింది కాదు, ప్లీజ్ బయటకు వచ్చే అంటే లింగ్యార్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక తను జాంగ్ని కూడా వెళ్ళిపోమంటుంది. హెల్గోడ్ అయితే జాంగ్ లింగ్యాన్ని సేవ్ చేయి అంటే జాంగ్కి ఏమీ అర్థం కాదు. అతను అయితే నీ థ్రెడ్ని చూపించి నువ్వే ఇప్పుడు లింగ్యాన్ని కాపాడగలవు అంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. లింగ్యార్కి డెడ్లీ ట్రిబులేషన్ వస్తుందని ఫేట్ గాడ్ చెప్పుంటుంది. దాని నుంచి ఆమెను సేవ్ చేయడం ఎలా అని అడుగుతుంటే ఫేట్ గాడ్ అయితే అలాంటి విషయాలు లీక్ చేయకూడదు అంటుంది. హెల్గోడ్ అయితే వాడిని ఆఫర్ చేస్తాడు. కొంతసేపటికి ఫేట్ గాడ్ బాగా డ్రంక్ అయిపోయి మారేజ్ డెస్టినీ వలన ఆమె డెత్ ట్రిబులేషన్ నుండి తప్పించుకోగలదంటే ఎవరా అబ్బాయి అని అడుగుతాడు. ఆమె అయితే జాంగ్ అంటుంది. ఇక హెల్గోడ్ అయితే జాంగ్ని తీసుకొచ్చి నువ్వే నా కూతురు లింగ్యాన్ని సేవ్ చేయగలవు అనేసరికి జాంగ్కి అర్థం కాదు. అతను అయితే నాకు ఒక కూతురుంది లింగ్యార్, తన ఏజ్ 206 సంవత్సరాలు, తను పువ్వుల కన్నా అందంగా అంటుంది, మ్యాజిక్ చేస్తుంది, వెపన్స్ తయారు చేస్తుంది, జెంటల్ ఇంకా కైండ్ కూడా, తను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని జేడ్ పెండెంట్ని జాంగ్కి ఇచ్చి డెస్టినీ థ్రెడ్ని వేసి మీ ఇద్దరికి పెళ్లి సెట్ అయిపోయిందంటాడు. ప్రెజెంట్ జాంగ్ అయితే కానీ నాకేం గుర్తులేదు అంటే అతను అయితే లింగ్యాన్ని ఎలాగైనా సేవ్ చేయమని బ్రతిమలాడుతూ ఉంటాడు. లింగ్యార్ అయితే బాధపడుతూ జేడ్ పెండెంట్ని చూస్తూ ఉంటుంది. జాంగ్ అయితే నిజంగానే నాకు ఆమెని ఎలా సేవ్ చేయాలనే విషయం తెలియదంటే లింగ్యార్ ఏమో అతన్ని మీరు ఫోర్స్ చేయకండి, అతను నన్ను లవ్ చేయడం లేదు, నన్ను సేవ్ చేయలేడంటుంది. ఇంకొక వైపు షాన్ అయితే ఇన్ఫినిటీ స్కేర్ని డిస్ట్రాయ్ చేయాలని సోల్స్ పవర్ని గ్యాదర్ చేసి అటాక్ చేస్తాడు. కానీ బైజూసి ఇంకా చనిపోలేదు కాబట్టి వారియర్స్ ఉండేసరికి వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోలేనట్టుంది. ఇంకొంతసేపు వెయిట్ చేస్తే సరిపోతుందని అనుకుంటాడు. ఇంకొక వైపు బైజూసి అయితే ఈ ఫార్మేషన్ స్టేబుల్గా ఉండాలంటే ఇన్ అండ్ యాంగ్ పవర్స్ కావాలి, వాటిలో ఏ ఒక్కటి అన్స్టేబుల్ అయినా ఈ ఫార్మేషన్ డిస్ట్రాయ్ అయిపోతుంది అంటాడు. సెల్లింగ్ ఏమో అంటే మన ఇద్దరిలో ఒకరు మాత్రమే బయటకు వెళ్ళగలం, ఇంకొకరు చనిపోవాలన్నమాట అంటే బైజూసి ఏమో ఈ ఫార్మేషన్లో ఒక్క నిమిషం బయట ఒక రోజు అవుతుంది. షాన్ చాలా పవర్ఫుల్గా అన్నాడు, ఎలాగైనా ప్రజలని కాపాడాలి, ఆలోచించుకో అంటే సెల్లింగ్ ఏమో మన ఇద్దరిలో ఎవరైనా బయటికి వెళితే అది నువ్వే అతన్ని చంపాలంటే బైజూసి ఏమో నేను చాలా గాయపడి ఉన్నాను, అతన్ని నేను ఓడించలేనంటే సెల్లింగ్ ఏమో బైజూసికి తన పవర్స్ని ఇవ్వాలనుకుంటుంది. అతను అయితే ఆమెని ఆపేసి కేవలం అతని డెత్ మాత్రమే సొల్యూషన్ అని సెల్లింగ్ లైఫ్ ప్రొటెక్టింగ్ పోల్ని బయటికి తీసేస్తాడు. సెల్లింగ్ అయితే బాధపడుతూ బైజూసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నాకు చాలా అప్పున్నావు, నువ్వు ఇలా చనిపోవడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అంటుంది. బైజూసి అయితే మెల్లగా మాయమైపోతూ ఉంటాడు. సెల్లింగ్ అయితే బైజూసి నేను ఇంకా నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్పలేదు అని బాధపడుతూ ఉంటే బైజూసి ఏమో సెల్లింగ్ నన్ను క్షమించు, ఈసారి కూడా నిన్ను ఒంటరిగానే వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను,
నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు, నా కోసం ఆనందంగా జీవించు అని చనిపోతాడు. సెల్లింగ్ ఏమో నిజానికి నేను నిన్ను లవ్ చేస్తున్నా అని బాధపడుతూ ఉంటుంది. ఇక బారియస్ మాయమయ్యేసరికి షాన్ అయితే ఇన్ఫినిటీ స్కేల్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సడన్గా బారియస్ మళ్ళా వచ్చేస్తాయి. అతను ఎంత ట్రై చేసినా కూడా డిస్ట్రాయ్ చేయలేకపోతూ ఉంటాడు. అప్పుడు సెల్లింగ్ వచ్చి జ్యూరీ స్వాడ్ని తీసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ స్వాడ్ అంతా కూడా షాన్ డార్క్ మ్యాజిక్ ఉండడం వలన తన కమాండ్ వినదు. ఇక షాన్ అయితే సెల్లింగ్ని ప్రోవోక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బైజూసి చనిపోయినా నువ్వు ఇంకా ఫైట్ చేయగలుగుతున్నావా అని ఆమె మీద అటాక్ చేస్తూ ఉంటే సెల్లింగ్ అడ్డుకుంటూ అతని మీద అటాక్ చేస్తుంది. ఇద్దరి మధ్య చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. షాన్ అయితే డార్క్ మ్యాజిక్ని అబ్జర్వ్ చేసుకుని సెల్లింగ్ మీద అటాక్ చేస్తాడు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. లాంగ్లియాన్, హాంగ్లియాన్ అయితే లిమోని గుర్తు చేసుకుంటూ ఉంటారు. గ్రేట్ మార్షల్ కూడా చనిపోయి ఉంటాడు. స్టోన్ బ్రదర్స్లో ఒక బ్రదర్ మాత్రమే మిగిలి ఉంటాడు. లింగియర్ అయితే ఇంకా ఫార్మేషన్లోనే ఇరుక్కుని ఉంటుంది. జాంగ్ అయితే లింగియర్కి హెల్ప్ చేయలేకపోతున్నందుకు సారీ చెప్తాడు. ఆమె అయితే ఇందులో నీ తప్పేం లేదు, నీకు నా మీద ఫీలింగ్స్ లేవు కదా అంటుంది. ఆ ఫార్మేషన్ వల్ల లింగియర్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంటే హెల్గోడ్ అయితే ఆమెని కాపాడుదామని ఎంత ట్రై చేసినా కూడా వీలు పడదు, ఇంకా గాయపడతాడు. ఇంకొక వైపు సెల్లింగ్ అయితే జ్యూరీ స్పాట్ నుంచి తనని తాను విడిపించుకునేసరికి షాన్ అయితే క్వియూ స్పాట్తో అటాక్ చేస్తాడు. కానీ ఆ స్పాట్లో బైజూసి సోల్ ట్రేసెస్ ఉండి ఆమెని హర్ట్ చేయదు. సెల్లింగ్ అయితే ఆమె బ్లడ్తో 2 స్పాట్స్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. షాన్ అయితే ఆశ్చర్యపోతాడు. బైజూసి చనిపోయిన తరువాత కూడా సెల్లింగ్ని సేవ్ చేశాడని. సెల్లింగ్ అయితే బైజూసిని తలుచుకుంటూ 2 స్పాట్స్ని యూస్ చేసి షాన్ మీద అటాక్ చేస్తుంది. తనకి బైజూసి సోల్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇక షాను ఓడిపాడనుకుంటున్న మూమెంట్లో ఇన్ఫినిటీ స్కేల్కి పగుళ్ళు వచ్చేస్తుంటాయి. అందులోంచి డార్క్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. సెల్లింగ్ అయితే షాన్ని బంధించి ఆ పగుళ్ళని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను వీక్ అవుతుంది అన్న మూమెంట్లో హెల్గోడ్, లింగియర్, జాంగ్ వచ్చి సెల్లింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా యుద్ధంలో చనిపోకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళ పవర్స్తో సెల్లింగ్కి ఇన్ఫినిటీ స్కేల్ని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక జరిగింది చూపిస్తారు. లింగియర్ ఆ ఫార్మేషన్ వల్ల చనిపోతూ జాంగ్, నిజం చెప్పాలంటే నేను కూడా నిన్ను లవ్ చేయడం లేదు, నాకు నీలో నచ్చింది నువ్వు అన్కండిషనల్గా సెల్లింగ్ని లవ్ చేయడమే, ఎందుకంటే నాకు ఎప్పుడూ తెలియదు ఒకరు మనల్ని లవ్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని బాధపడుతూ ఉంటుంది. కానీ అప్పుడే డెస్టినీ థ్రెడ్ మెరుస్తూ తన పవర్స్ని తిరిగి పొందుతూ ఉంటుంది. అప్పుడే హెల్గాడ్కి అర్థమవుతుంది లింగియర్ ఫేస్ చేస్తుంది లవ్ ట్రిబులేషన్ అని. తను ఇప్పుడు సేఫ్గానే ఉంటుందని ఆనందపడతాడు. ఇక అందరూ కలిసి ఇన్ఫినిటీ స్కేల్ని బ్యాక్ టు నార్మల్ చేసేసి ఉంటారు. సీనియర్ మించు అయితే లూని చంపేసినందుకు షాన్ని పనిష్ చేయాలనుకుంటాడు. సెల్లింగ్ కూడా షాన్ని పనిష్ చేయాలని అనుకుంటుంది. షాన్ అయితే సెల్లింగ్, నేను నీకు ఇచ్చిన మ్యాజిక్ ఇన్స్ట్రుమెంట్ బుక్లో టైం ట్రావెలింగ్ డయల్ ఉంది కదా, అది ఇంకా రెడీ అవ్వలేదు, ఎందుకంటే అందులో చివరి స్టెప్ దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేయడం వల్లనే అది తయారవుతుంది. నేను దాన్ని నీకు ఇస్తున్నాను, నాకు హెల్ప్ చేయి అని తనని తాను సాక్రిఫైస్ చేసుకుని ఆ డయల్ని ఇస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో సెల్లింగ్ జెంగ్యూ సెట్కి వస్తుంది. అక్కడ స్టూడెంట్స్ అందరి సిచ్యువేషన్ కూడా అంత బాగోదు. చాలా మంది చనిపోయి ఉంటారు, కొందరే బ్రతుకుంటారు. సెల్లింగ్ అయితే అందరికీ వీరోచితంగా పోరాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. ఇంకొక వైపు లింగియాని చూపిస్తారు. తను అయితే హెల్గాడ్తో జింగ్యూ సెక్ట్ భారీ నష్టాలని ఫేస్ చేసింది, అక్కడి వాళ్ళకి హెల్ప్ కావాలి, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను
అంటే హెల్ గాడ్ కూడా నీ ఇష్టం, నీకెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు అని అచ్చన్ లింగ్యార్ కోరుకున్న లవ్వింగ్ అండ్ కేరింగ్ ఫాదర్లా మారిపోతాడు. ఇక హాంగ్లియాన్ అయితే లీమోలాని అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నానని లాంగ్యాన్తో చెప్తూ ఉంటుంది. ఇక సీనియర్ మించు అయితే సీమాన్తో ఆమె సెక్ట్గా వెళ్ళిపోవాలని అనుకుంటాడు. జాంగ్ అయితే సీనియర్ మాస్టర్ చనిపోయారు, ఇప్పుడు మీరుంటే నెక్స్ట్ సెక్ట్ లీడర్ మీరే అవుతారంటే మించు ఏమో జాంగ్ నువ్వే నాకన్నా సూటబుల్ పర్సన్వి అనేసరికి అతను అయితే నాకు ఎలాంటి కల్టివేషన్ లేదు, నేనెలా మాస్టర్ అవుతాను అంటే మించు ఏమో ఎవరు చెప్పారు కల్టివేషన్ ఉంటేనే మాస్టర్ అవ్వచ్చని, నీకున్న పట్టుదల నన్నే కదిలించింది, ఫ్యూచర్లో మన సెక్ట్కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను వస్తాను అని సీమాన్తో ఆమె సెక్ట్కి వెళ్ళిపోతాడు. ఇన్ఫినిటీ స్కేల్ని సేవ్ చేయగలిగిన అందులో నుంచి రిలీజ్ అయిన డిమాన్ ఎనర్జీ వలన భూలోకంలో పంటలు సరిగ్గా పండకుండా ప్రజలు కష్టాలు పడుతూ ఉంటారు. సల్లంగాతే ఆ ఎనర్జీని డిస్ట్రాయ్ చేసి వర్షాలు పాడేలా చేయాలనుకుంటుంది, కానీ అందుకోసం తన్ని తాను సాక్రిఫైస్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీన్లో సెల్లింగ్ దగ్గరికి టైం గాడ్ వచ్చి టైం ట్రావెలింగ్ దాన్ని చూసి దీనితో నువ్వు పాస్ట్ని చేంజ్ చేయొచ్చు, కానీ దాని వలన ఫ్యూచర్ చేంజ్ కాకపోవచ్చని జియాంగ్ని అసిస్టెంట్ యాన్ని తనతో తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక సెల్లింగ్ అయితే టైం ట్రావెలింగ్ డాల్ని యూజ్ చేసి పాస్ట్కి వెళ్తుంది. షాన్ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే తన ఇల్లు కాలిపోవడం చూసి తన ఫ్యామిలీని కోల్పోయాడని బాధపడుతూ ఉంటాడు, కానీ తన ఫ్యామిలీ సేఫ్గా ఉండేసరికి అతను చాలా ఆనందపడతాడు. తన వైఫ్ అయితే ఎవరో ఒక ఆమె వాళ్ళని బయటికి పిలవడం వల్లనే వాళ్ళు సేఫ్గా ఉన్నారని చెప్తుంది. ఇక సెల్లింగ్ అయితే ఫ్యూచర్ ఏమైనా మారుంటుందని అనుకుని వెళ్ళి చెక్ చేసేసరికి ఏం చేంజ్ అయి ఉండదు. ఇక ఆమె అయితే జాంగ్తో నువ్వు గ్రాండ్ మాస్టర్ అవుతావా అనేసరికి జాంగ్ అయితే ఏమీ అర్థం కాదు ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతుందని. అప్పుడే మాస్టర్ సువాను ఆమెతో మాట్లాడడానికి వచ్చి నన్ను క్షమించండి, సెట్లో మిగిలిన వాళ్ళ నాయన కాపాడాలని క్వియస్ వాడ్ని షాన్కి ఇచ్చేసానంటే సెల్లింగ్ ఏమో ఇందులో నీ తప్పేం లేదు, పాస్ట్లో నేను బాయ్జూసీ మీద అంత కోపంగా ఉండాల్సింది కాదు, నాకు సపోర్ట్ చేయడం కోసం నువ్వు చాలా సాక్రిఫైస్ చేసావు, నువ్వు ఇక హెవెన్కి వెళ్ళి ఇమ్మోర్టల్గా మారి టైం వచ్చింది అంటే సువాన్ అయితే మాస్టర్ చిన్నప్పుడే మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నన్ను అందరూ కూడా బుల్లీ చేసేవారు, లైఫ్ ఇంత కష్టంగా ఉంటుందా అనుకున్న టైంలో మీరు నాకు ఒక మంచి లైఫ్ని ఇచ్చారు, మీకోసం ఎంత చేసినా తక్కువే, నా లైఫ్ అర్థం ఏంటో నాకు తెలిసింది అంటాడు. అప్పుడే సెల్లింగ్ కదలలేకుండా తన బాడీ స్టాచ్యూలా అయిపోతుంది, ఎందుకంటే మాస్టర్ ఆమె టీలో పెళ్ళి కలుపుంటాడు, వాటి ఎఫెక్ట్ హాఫ్ డే వరకు ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే మాస్టర్ ఏమో మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నారు కదా, నేను ఎప్పుడో షాన్ చేతిలోనే చనిపోయేవాడిని, కానీ నేను మీకోసం చనిపోవడాన్ని ప్రిఫర్ చేస్తాను అని సెల్లింగ్ వద్దంటున్నా వినకుండా తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో మాస్టర్ అయితే తనని తాను సాక్రిఫైస్ చేసుకుని డిమాన్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేసి వర్షం పడేలా చేసింటాడు. ఇక సెల్లింగ్ అయితే టైం ట్రావెలింగ్ దాన్ని యూజ్ చేసి పాస్ట్కి వెళ్ళి హాంగ్లియాన్ని మెడిసిన్లో ఆమె బ్లడ్ కలపకుండా ఆపి లీమో హార్ట్ బ్లడ్తో ఆమె శాపాన్ని పోగొడుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో తను సువాన్ చిన్నతనానికి వెళ్ళి మిగిలిన పిల్లల నుంచి అతన్ని సేవ్ చేసి మ్యాజిక్ స్క్రోల్స్ని ఇస్తుంది, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అని, ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా అమ్మాయి నీ కోసం ఫ్లవర్స్ ఇచ్చిందంటే తనని బాగా చూసుకో అని వెళ్ళిపోతుంది. ఇక తను మించు డ్రాగన్ని చంపిన ప్లేస్కి వెళ్ళి తన పాస్ట్ సెల్ఫ్తో మాట్లాడుతుంది. పాస్ట్ సెల్ఫ్తో బాయ్యూసి చేసిన సాక్రిఫైస్ అని చెప్పి నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి అని తనని తానే హీల్ చేసుకుంటుంది. ఇక అప్పుడే బాయ్యూసి వచ్చి నువ్వు ఎంత చెప్పినా వినలేదు, నీ ప్రామిస్ని బ్రేక్ చేసావు,
ఇప్పుడు నువ్వు హెవెన్ రూల్స్కి వ్యతిరేకంగా బిహేవ్ చేశావు కాబట్టి నేను హెవెన్కి వెళ్ళిపోతున్నాను అంటే సెర్లింగ్ అయితే నవ్వుతూ హెవెన్ ఎంఎస్టీని ఆపడం కష్టమై ఉంటుంది కదా అనేసరికి సెర్లింగ్కి నిజం ఎలా తెలిసిందో బాజుసికి అర్థం కాదు. ఆమె అయితే బాజుసిని హక్ చేసుకుని నాకంతా తెలుసు నువ్వు నాకు హెల్ప్ చేసావని. ఇంకొకటి నాకు తెలియకుండా నువ్వు సీక్రెట్గా పనిష్మెంట్ తీసుకోవాలని ట్రై చేయకు. మన ఫ్యూచర్ చైల్డ్కి కూడా అది నచ్చదనేసరికి బాయ్జూసి అయితే తను తండ్రి కాబోతున్నాడని తెలిసి ఆనందపడతాడు. టైమ్ గార్డ్ కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. అసిస్టెంట్ యాన్ కూడా రికవరీ అయ్యి చెట్టుగా మారుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో సెర్లింగ్ జంగ్యూసక్ని జాంగ్కి అప్పగించి బాజుసిని బతుక్కుంటూ వెళ్తుంది. ఇక సెర్లింగ్ అయితే ఆమె బాజుసిని ఫస్ట్ టైం కలుసుకున్న ప్లేస్కి వెళ్ళి తను బాజుసిని కలుసుకున్నప్పటి మెమరీస్ని గుర్తు చేసుకుంటూ బాజుసి నేను నీకోసం వచ్చేసాను అని అక్కడే అతన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే టైమ్ గార్డ్ వచ్చి బాజుసి మరలా తిరిగి రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇక సెర్లింగ్ ఉన్న ఐస్ బ్రిక్ అయితే బ్రేక్ అయ్యి తను బాజుసిని చూస్తుంది. ఇద్దరు కూడా వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. డ్రామా అయితే హ్యాపీగా ఎండ్ అయిపోయింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డ్రామాస్ ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.